హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం అప్పటి గద్యాంశ గురించి నేర్చుకున్నాం కదా. మిగతా పేరాగ్రాఫ్స్ ఏంటో చూద్దాం మనం. మానవ ప్రాచీన కాల్ సే ही सौंदर्य का प्रेमी रहा है. మానవుడు ప్రాచీన కాలం నుండే సౌందర్యం ప్రేమికుడుగా ఉండేవాడు, అంటే సౌందర్య ప్రేమికుడు అన్నట్టు. సదన్ వన్ కి హరియాలి, पक्षियों का कलर, फूलों से लदे वृक्षों की डालियां सदा से ही उसे आनंदित करती रही है. ఇవన్నీ ఇంటి వన్కి అంటే అడవి యొక్క అంటే నేచర్ యొక్క హరియాలి హరితరము, మనము పక్షి యొక్క కలక అంటే పక్షుల కిచకిచలు, పూలు, ప్రతి ఒక్క అవన్నీ అనేవి అని వృక్షంకి డాలియా అంటే వృక్షానికి సంబంధించిన కొమ్మలు అనేవి ప్రతి ఒక్కటి మనుషులను అంటే మనకు ఆనందపరుస్తూ ఉంటాయి ఏంటి నేచర్ నుంచి. చింతిత్ ఔర్ దుఃఖీ మనకో వనో మే శాంతి మిల్తీ హే. ఎల్లప్పుడు పరేషాన్గా ఉంటారు కదా, ఎల్లప్పుడు వాళ్ళు మరియు దుఃఖీ అంటే దుఃఖంగా ఉండే మనుషులకు వనోధార అంటే ఈ అడవుల వల్ల అంటే నేచర్ వల్ల మనకు శాంతి అనేది మనకు మనసుకు దొరుకుతుంది. हमारे ऋषियों मुनियों ने हरे हरे सघन वनों में ही रहकर विश्व कल्याण की बातें सोची थी. किसने सोची? विश्व कल्याण की, विश्व कल्याण యొక్క విషయాలను ఆలోచించారు ఎవరు? హమారే ఋషులు ఆరు మునులు ఈ అంటే హరిత అంటే ఇలాంటి వాతావరణంలో కూర్చొని విశ్వానికి సంబంధించిన కళ్యాణాన్ని అంటే మంచి విషయాల గురించి వాళ్ళు ఆలోచించేవారు. వన్ జలాయువుకో ప్రభావిత్ కర్తే హే అంటే వన్ అంటే అడవులు అన్నట్టు, జలాయువుకో ప్రభావిత్ కర్తే హే, పర్యావరణకు శుద్ధ రఖతే హే. ఓకే, పర్యావరణాన్ని శుద్ధపరుస్తాయి. ఏ పశు చరాయికే కామ్ ఆతే హే. పశువు చరాయికే అంటే పశువులను కూడా అవి మేతపరచడానికి, మేతకు కూడా ఈ వన్ అనేవి అడవులు అనేవి ఉపయోగపడతాయి. जलायु व इमारती लकड़ी, लाख, गोंद, फल, फूल, जड़ी बूटियाँ हमें वनों से ही प्राप्त होती है. జలాహు అంటే ఇవన్నీ, ఇమారతి అంటే మనకు సంబంధించిన అంటే మనకు అవసరం ఉన్న అన్ని విషయాలు, అన్ని వస్తువులు అనేవి మనకు ఈ అడవి ద్వారానే లభిస్తాయి. లకడీకే ద్వారా అంటే పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉంటాయి కదా చెట్టు, వాటి వల్ల. లాక్ ఇవన్నీ గోందు, ఫల్, పూల్ ఇవన్నీ. జడీ బూటియా అంటే మెడిసిన్స్ రూపంలో కూడా మనము ఈ వనాల నుండి మనము ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటాయి. ఇవన్నీ వనాల ద్వారా మనకి ప్రాప్త అవుతూ ఉంటాయి. वनों का हमारी सभ्यता और संस्कृति से घनिष्ठ संबंध रहा है. వనం కా హమారి సభ్యత మరియు సంస్కృతి కనిష్ట సంబంధం అని వన్ అంటే అడవుల ద్వారా ఉన్నది మనకి సంబంధం ఏంటి, సంస్కృతి మరియు మన సభ్యత. ఓకే, కల్చర్ మరియు నేచర్ అనేది వీటితో మన సంబంధం అనేది ముడిపడి ఉంది. ఏ హమారి సంస్కృతికే జన్మదాత హే. మన సంస్కృతి యొక్క జన్మదాత ఎవరు అంటే వన్ అన్నట్టు. ఓకే, మన క్వశ్చన్ చూద్దాం. మనుష్యకో కిన్సే ఆనంద్ మిల్తా హే. మనుష్యకో కిన్సే దేని వల్ల ఆనందం అనేది లభిస్తుంది. మనుష్యకో सघन वन की हरियाली से, पक्षियों का कलक से, फूलों से लड़े वृक्षों की डालियों से आनंद मिलता है. మనిషి అంటే మనుషులకు సగన్ వన్ ద్వారా అంటే అక్కడ ఉన్న హరియాలి మొత్తం హరితాన్ని చూసి, పక్షియోంక కలక అంటే పక్షుల కిచకిచలు అవి సౌండ్ చేస్తూ ఉన్నాయి, వాటి శబ్దం వలన, పూలోన్సే లడే వృక్షంకి డాలియా వృక్షాల యొక్క బ్రాంచెస్ అవి ఎలా ఉంటాయి, మొత్తం పూలతో నిండి ఉంటాయి. వాటి అన్నింటినీ చూసి మనిషి అనేది ఆనందం మిగులుతాయి, అని మనుషులకు ఆనందం ఇవన్నీ కలిగిస్తాయి. ఓకే, ఋషియో మునియోనే సాగన్ వనో మే రహకర్ క్యా క్యా. ఋషులు మునులు ఆ వనంలో ఉండి ఏం చేశారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఉంది చూడండి. हमारे ऋषियों मुनियों ने हरे भरे सघन वनों में रहकर विश्व कल्याण की बातें सोची थी. ఏముంది ఆన్సర్? ऋषियों मुनियों ने हरे भरे सघन वनों में रहकर विश्व कल्याण की बातें सोची थी. ओके, थर्ड क्वेश्चन. వనో కే కిన్హి దో లాభం కా ఉల్లేఖ కీజియే. వనాలకు సంబంధించిన 2 లాభాల గురించి ఇక్కడ తెలియజేయండి అంటున్నారు. ఏమున్నాయి? वन जलवायु को प्रभावित करते हैं, पर्यावरण को शुद्ध रखते हैं. వన జలవాయువులను ప్రభావితం చేస్తాయి, ఇంకా పర్యావరణాన్ని శుద్ధపరుస్తాయని ఇక్కడ ఆన్సర్ రాయాలి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. हमारी संस्कृति के जन्मदाता कौन माने जाते हैं. మన సంస్కృతి యొక్క జన్మదాత ఎవరు అనుకుంటున్నాము అంటే ఇక్కడ ఉంది చూడండి. हमारी संस्कृति के जन्मदाता
హై ఏ అంటే వన్ అన్నట్టు. హమారీ సంస్కృతికి జన్మదాత వన్ మానే జాతి. వేటి గురించి ఉంది ఇదంతా పద్య భాగంలో అంటే వనం గురించి. వనం అంటే అడవి, అరణ్యం అన్నట్టు. గద్యాంశ్ ఓ పరీక్ష శీర్షక్ లిఖియే. పైన ఇవ్వబడిన గద్యాంశానికి ఒక శీర్షక అంటే ఒక టైటిల్ అనేది ఇవ్వండి అని అంటున్నారు. ఏంటర్థం? गद्यांश का उपयुक्त शीर्षक वनों का महोत्सव है. ఓకే, ఏముంది టైటిల్? గద్యాంశ ఉపయుక్త శీర్షక్ ఏముంది? వనో కా మహోత్సవం, వనం యొక్క మహోత్సవం అని ఇక్కడ మనము టైటిల్ ఇవ్వవచ్చు. ఓకే, నెక్స్ట్ पैराग्राफ చూద్దాం. भारतीय विज्ञान कांग्रेस भारतीय वैज्ञानिकों की शीर्ष संस्था है. भारतीय विज्ञान कांग्रेस అనేది భారతీయ వైజ్ఞానికోంకి శీర్ష సంస్థ है. ఓకే, సంస్థ అంటే సంస్థ అన్నట్టు. వైజ్ఞానికోంకి అంటే సైంటిస్టుల యొక్క. इनकी स्थापना सन 1914 में कलकत्ता में कांग्रेस वैज्ञानिकों द्वारा की गई है. ఈ సంస్థ యొక్క స్థాపన ఎప్పుడు ఏర్పడింది అంటే 1940లో ఇక్కడ కలకత్తామే అంగ్రేజ్ వైజ్ఞానికోని, అంగ్రేజ్ అంటే ఫారినర్ సైంటిస్టుల ద్వారా ఇది ఏర్పడబడింది. ప్రతి వర్ష అంటే ప్రతి సంవత్సరము जनवरी का प्रथम सप्ताह, जनवरी का फर्स्ट वीकలో ఇంకా సమ్మేళనం దేశ్ కే अलग अलग शहरों में होता है. అంటే ప్రతి సంవత్సరం జనవరి యొక్క ఫస్ట్ వీక్లో ఈ సంస్థల యొక్క సమ్మేళనం అంటే సభలు అనేవి జరుగుతూ ఉంటాయి వేరు వేరు షహర్ అంటే వేరే వేరే సిటీలలో. ఓకే, అలాగ అంటే వేరు వేరు షహరోं में సిటీలలో होता है జరుగుతాయి. इसकी स्थापना का उद्देश्य, ఈ స్థాపన యొక్క ఉద్దేశం ఏంటంటే భారత్ మే అంటే భారతదేశంలో విజ్ఞాన్ కో బడావా దేనా హై అంటే భారతదేశంలో విజ్ఞానం అంటే టెక్నాలజీని డెవలప్ చేయాలి అని దీనికి అర్థం, వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. ఓకే, ఈ సంస్థకే సదస్య వైజ్ఞానిక్ హోతే హై. ఈ సంస్థ యొక్క సభ్యులు ఎవరుంటారు? వైజ్ఞానిక అంటే సైంటిస్టులు మాత్రమే ఉంటారు. ప్రారంభమే 105 వైజ్ఞానిక్ సదస్య थे. స్టార్టింగ్లో 105 సైంటిస్టులు మాత్రమే ఈ సదస్సులో ఉండేవారు సభ్యులుగా. కింటూ అబ్ హజారో వైజ్ఞానిక్ ఈ సంస్థకి సదస్య, కానీ ఇప్పుడు మాత్రం కొన్ని వేలల్లో సభలు అంటే సైంటిస్టులు అనేది సభ్యులుగా ఏర్పడ్డారు. ఓకే, इस वर्ष 108वां भारतीय विज्ञान कांग्रेस का आयोजन नागपुर में किया गया. इस वर्ष ఈ సంవత్సరము 108 అంటే 108 యానివర్సరీ అనేది భారతీయ విజ్ఞాన్ కాంగ్రెస్ కా ఆయోజన్ నాగ్పూర్లో జరిగిందంట. ఓకే, ఇది పేరుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కింద ఉన్నాయి, చూద్దాం ఒకసారి. వైజ్ఞానికోं की शीर्ष संस्था का नाम क्या है? ఈ సంస్థ యొక్క పేరేంటి అడుగుతున్నారు. వైజ్ఞానికోं की शीर्ष संस्था का नाम భారతీయ విజ్ఞాన్ కాంగ్రెస్ है. ఇక్కడ ఉంది చూడండి, భారతీయ విజ్ఞాన్ కాంగ్రెస్ సంస్థ పేరు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ విజ్ఞాన్ కాంగ్రెస్ కి స్థాపన కబ్ హుయి? భారతీయ విజ్ఞాన్ కాంగ్రెస్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? భారతీయ విజ్ఞాన్ కాంగ్రెస్ की स्थापना सन 1914 में हुई थी. సంస్థ స్థాపన 1914 में ఇక్కడ కలకత్తాలో. ఈ సంస్థకి స్థాపన కా ఉద్దేశ్య క్యా హై? దీని ఉద్దేశం ఏంటిది? ఈ సంస్థ స్థాపించడానికి ఏ ఉద్దేశం అని అడుగుతున్నారు. భారత్ మే విజ్ఞాన్ కో బడావా దేనా, భారత్ మే విజ్ఞాన్ కో బడావా దేనా అంటే భారతదేశంలో టెక్నాలజీని డెవలప్ చేయాలి అని దీని ఉద్దేశం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, అబ్ కిత్నే వైజ్ఞానిక్ ఇస్కే సదస్య? ఇప్పుడు ఎంతమంది సైంటిస్టులు ఈ సభ యొక్క సభ్యులుగా ఉన్నారని అడుగుతున్నారు. అబ్ హజారో వైజ్ఞానిక్ ఇస్కే సదస్య. ఇప్పుడు హజారో కొన్ని వేలలో సైంటిస్టులు ఈ సభ యొక్క సదస్యులు. ఓకే, 108वां సమ్మేళన్ కహా ఆయోజిత్ హువా? 108वां యానివర్సరీ అనేది ఎక్కడ జరిగింది? నాగ్పూర్ మే హువా. ఓకే, ఈ పేరుకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి సంబంధించిన పేరాగ్రాఫ్ అంటే అపాఠిత గద్యాంశ్ గురించి మనము తెలుసుకుందాం. ఓకే, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ యొక్క ప్రతి ఒక్క లెసన్స్ అనేవి నా ఛానల్లో లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూడండి. ఓకే, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.